ట్రెండింగ్ స్టైల్ హిప్ బెల్ట్తో నేను మీ ముందుకు వచ్చేసాను. మెటీరియల్ రిక్వైర్మెంట్స్ అన్నీ ఇక్కడ మెన్షన్ చేశాను, స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూసుకోండి. ఎందుకంటే టిప్స్ అండ్ ట్రిక్స్ అని ఉన్నాయి కాబట్టి. మళ్ళీ మీరు మిస్ అయ్యారనుకోండి, టిప్స్ అని మిస్ అయిపోతారు. అండ్ నేను ఇక్కడ 5 సెంటీమీటర్స్ ఓల్డ్ లెగ్గింగ్ తీసుకున్నా. ఓల్డ్ లెగ్గింగ్ మీరు ఏ కలర్ అయినా తీసుకోండి, నేను వైట్ తీసుకున్నాను, నా దగ్గర వైట్ ఉంది కాబట్టి 5 సెంటీమీటర్స్ పెట్టుకుని లెంత్ అనేది చూసుకుని కట్ చేసేసుకున్నా. అండ్ నేను మిడిల్లో 2.5 తీసుకుంటున్నా. 5 సెంటీమీటర్స్ తీసుకున్నాను కాబట్టి 2.5 కట్ చేస్తే నేను ఇంకోటి కూడా నాకు వేరే హిప్ బెల్ట్కి యూజ్ అవుతుంది అన్నట్టు నేను 2 హిప్ బెల్ట్స్ ప్రిపేర్ చేసుకుందాం అన్నట్టు కట్ చేసుకున్నా. అండ్ కట్ అయిపోయాక జస్ట్ రోల్ చేసేసుకోండి. దాన్ని రోల్ చేస్తే మనకి హిప్ బెల్ట్ లోపలికి మనం ఇది యూజ్ చేస్తున్నాం అనమాట. నేను B7000 గ్లూ అనేది యూజ్ చేసి స్టిక్ చేసేస్తున్నాను. ఎందుకంటే నార్మల్ గ్లూ అనేది మనకి స్టిక్ చేసుకున్నా స్టిక్ అవుతుంది బాగానే, కాబట్టి మీరు ఏ గ్లూ అయినా యూజ్ చేసుకోండి. అండ్ నేను ఇక్కడ చక్రం తీసుకున్నాను. మగ్గం చక్రానికి నేను ఎల్లో కలర్ క్లాత్ అనేది యూజ్ చేస్తున్నాను. నార్మల్ జాకెట్ ముక్కల క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ నేను ఎల్లో కానీ గోల్డ్ ఏ క్లాత్ అయినా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నేను 16 సెంటీమీటర్స్ అనేది తీసుకుంటున్నా. చక్రం మనకి 16 సెంటీమీటర్సే ఉంటుంది కాబట్టి నేను 16 సెంటీమీటర్స్ తీసుకుని ఒక స్కేల్ హెల్ప్తో లైన్ అనేది గీసుకుంటున్నా. నేను జస్ట్ 1 సెంటీమీటరే తీసుకున్నాను అనమాట హిప్ బెల్ట్కి. ఎందుకంటే నాకు హిప్ బెల్ట్ ఎక్కువ ఉంటే నచ్చదు. అండ్ ఇలాగుంటేనే ఈ మెజర్మెంట్ ఉంటే లుకింగ్ అనేది చాలా బాగుంటుంది. అండ్ అలాగా మెజర్మెంట్ తీసేసుకుని గ్లూ పెట్టేసి యాస్టిస్ స్టిక్ చేసేస్తున్నాను ఈ క్లాత్ని కూడా. నేను లోపల ఈ క్లాత్ ఎందుకు యూజ్ చేస్తున్నానంటే మనకి పైకి ఎంబోజ్ అవుతుంది అనమాట. మనం పైన వేసే బీట్స్ అనేవి ఎంబోజ్ అవ్వాలంటే లోపల క్లాత్ అనేది వేసుకుంటే బాగుంటుంది. అదే లెగ్గింగ్ క్లాత్ అనుకోండి ఇంకా నీట్ ఫినిషింగ్ వస్తుంది. నేను ఇది స్టార్టింగ్ మగ్గం వర్క్తో స్టిచ్ చేస్తున్నాను. మగ్గం వర్క్ వచ్చిన వాళ్ళు మగ్గం వర్క్ నీడిల్తో స్టిచ్ చేసేసుకోండి సైడ్కి. లేదు మాకు మగ్గం వర్క్ రాదు, నేను ఇది కుట్టలేనా అని అనుకోకండి. అస్సలు నేను నార్మల్ నీడిల్తో కూడా ఎలా స్టిచ్ చేసేసుకోవచ్చో చూపిస్తాను. మగ్గం వర్కే రావాల్సిన అవసరం లేదండి స్టిచ్చింగ్కి, ఎలాగైనా స్టిచ్ చేసుకోవచ్చు. నేను ఫస్ట్ మగ్గం వర్క్తో ఎలా స్టిచ్ చేసుకోవాలి అన్నది చూపిస్తున్నా. అండ్ నెక్స్ట్ మనం నార్మల్ నీడిల్తో ఎలా స్టిచ్ చేసుకోవాలో చూడండి. నార్మల్ నీడిల్ తీసుకోండి, నార్మల్ సైజ్ నీడిల్ సరిపోతుంది. ఆ నీడిల్ తీసుకుని దారం ఎక్కించేసుకుని మీకు నార్మల్గా ఎలా కుట్టుకుంటాం యాస్టీజ్ అలా కుట్టేసుకోండి. పైనుంచి దారం తీసుకుని కిందకి పెట్టేస్తే సరిపోతుంది. ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్నాను చూసారా, అలాగా మొత్తానికి కుట్టేసుకోండి. లుక్ ఫినిష్ అయిపోతుంది. ఫైనల్గా లుకింగ్ అనేది నీట్గా మనకి ఫినిషింగ్ అనేది సాఫ్ట్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం బీట్స్కి నేను నార్మల్ 0 సైజ్ నీడిల్ తీసుకోండి. ఎందుకంటే మనకి స్మాల్ సైజ్ బీట్స్ ఎక్కాలంటే ట్యూబ్ బీట్స్ మనకి 0 సైజ్ నీడిలే కావాలి. తీసుకుని కింద నుంచి దారం తీసుకుని దాంట్లోకి నీడిల్లోకి బీట్స్ అనేవి ఎక్కించేసుకోండి. మనం చూసుకోండి అక్కడ మన 1 సెంటీమీటర్ కదా, క్రాస్గా వేసుకోండి. స్ట్రైట్గా వేస్తే ఫినిషింగ్ నీట్గా ఉండదు. ఫస్ట్ క్రాస్గా వేసేసుకోండి. వేసుకున్నాక లాస్ట్న ఆ గ్యాప్ అనేది ఫిల్ చేద్దాం. క్రాస్గా వేసుకున్నాక బీట్స్ ఎన్ని తీసుకోవాలి అని మీకు డౌట్ రావచ్చు. బీట్స్ మీరు పెట్టుకుని చెక్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. లైన్ అనగానే అన్నీ తీసుకోండి సరిపోతుంది. ఎక్కువ తీసుకోకండి. ఎక్కువ తీసుకుంటే మనకి గజిబిజిగా ఉంటుంది, నీట్ ఫినిషింగ్ అనేది ఉండదు. ఇక్కడ టిప్ ఏంటంటే మీరు 2 బీట్స్ అనేది ఎక్కువ క్వాంటిటీ తీసుకోకండి. కరెక్ట్గా మనకి సెట్ అయ్యే క్వాంటిటీయే తీసుకోండి. ఎక్కువ తీసుకుంటే లుకింగ్ అనేది ఫినిషింగ్ అసలు పర్ఫెక్ట్గా రాదు. ఇక్కడ నేను గోల్డ్ స్ప్రే అనేది యూజ్ చేస్తున్నాను. నేను వైట్ లెగ్గింగ్ తీసుకున్నాను కదా, ఆ బీట్స్ అనేవి పెట్టాక నాకు అనిపించింది మనకి క్లాత్ అనేది కనిపిస్తుంది వైట్గా, మనం హిప్ బెల్ట్ కింద పెట్టుకున్నా కూడా అని అనిపిస్తుంది. ఎంత దగ్గరగా వేసినా కానండి ఆ క్లాత్ అనేది మనకి వైట్లో కనిపిస్తుంది. కాబట్టి నేను ఇక్కడ గోల్డ్ స్ప్రే అనేది యూజ్ చేస్తాను. మీరు గోల్డ్ స్ప్రే యూజ్ చేయాల్సిన అవసరం లేదు. మనకి ఫ్యాబ్రిక్కి గోల్డ్ కలర్ స్ప్రే ఉంటుంది కదా, గోల్డ్ కలర్ పెయింట్ ఉంటుంది కదా, ఆ పెయింట్ యూజ్ చేసినా సరిపోతుంది. స్ప్రే అవసరం లేదు. నా దగ్గర స్ప్రే ఉంది కాబట్టి నేను ఎమర్జెన్సీకి స్ప్రే యూజ్ చేశాను. పెయింట్ అయితే ఆడడానికి టైం పడుతుంది కాబట్టి మీరు ఫస్టే ఒకవేళ వైట్ కానీ ఎనీ కలర్ యూజ్ చేస్తే మీరు గోల్డ్ కలర్ ఎక్రాలిక్ పెయింట్ అనేది తీసుకుని అది వేసేయండి. లేదు గోల్డ్ కలర్ లెగ్గింగ్ అయితే ఇంకా బెస్ట్. అసలు ఏం అవసరం లేదు, డైరెక్ట్గా మీరు వేసేసుకోవచ్చు ట్యూబ్ బీట్స్ అనేది. ఇలాగా ఈవెన్గా నేను లాస్ట్ వరకు కూడా ఈ బీట్స్ అనేవి వేసాను. ఫస్ట్
నార్మల్ నీడిల్ యూస్ చేశాను అండ్ తర్వాత ట్యూబ్ బిట్స్ మగ్గం నీడిల్తోనే యూస్ చేశాను. ఫినిషింగ్ రెండు సేమ్ ఉంది, దాంట్లో ఏం డిఫరెన్స్ లేదండి, మీరు రెండిట్లో యూస్ చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ మనం ఫస్ట్ గ్యాప్ వదిలేసాం కదా, అది కూడా ఇలా ఫిల్ చేసేసుకోండి. ఫిల్ చేసేసుకుని నాట్ వేసేసుకోండి, నాట్ వేసేసుకుంటే సరిపోతుంది. అండ్ లుకింగ్ అనేది చాలా గార్జియస్ ఉంటుంది. మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదా, చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. న్యూ స్టైల్ డిజైన్ అనమాట ఇది, అసలు ఎవరు ఇప్పుడు దాకా చేయలేదు. నేను అందరికీ చేసి చూపించాలి, చాలా కామెంట్స్ వచ్చాయి నాకు చేయమని, కాబట్టి నేను మీకు చేసి చూపించేస్తున్నా. అండ్ నేను ఇక్కడ అయిపోయాక మొత్తం హాఫ్ సెంటీమీటర్ నేను మార్క్ చేసుకుంటున్నా. మీరు మెజరింగ్ టేప్తో చెక్ చేసుకోండి. జస్ట్ లాస్ట్ వరకు హాఫ్ సెంటీమీటర్స్ మార్క్ చేసుకుని ఎక్స్ట్రా కొంచెం లీవ్ చేసుకుంటున్నా, బోత్ సైడ్స్ కూడా లీవ్ చేసుకుని కట్ చేసేసుకుంటున్నాను. ఇలా కట్ చేసేసుకున్నాక మనకి క్లాత్ అనేది ఎక్కడ కూడా పోదు, ఎందుకంటే కొంచెం ఎక్స్ట్రా క్లాత్ తీసుకోండి కానీ తక్కువ క్లాత్ తీసుకోకండి. కరెక్ట్గా నేను చెప్పిన మెజర్మెంట్తో తీసుకుంటే సరిపోతుంది, మీరు ఎక్స్ట్రా కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇలాగ ఎక్సెస్ క్లాత్ అనేది కట్ చేశాక నేను ఇక్కడ బక్రమ్ క్లాత్ అనేది యూస్ చేసి 16 సెంటీమీటర్స్ నేను బక్రమ్ అనేది కట్ చేశాక మనం దీనికి బ్యాక్ సైడ్ నార్మల్ ఫెవికాల్ గ్లూ యూస్ చేసి నేను స్టిక్ చేసేస్తున్నాను. దీన్ని ప్రాపర్గా రాసి స్టిక్ చేసేయండి. మనకి కిడ్స్కైనా ఈ సైజ్ యూస్ చేసుకోవచ్చు, పెద్దోళ్ళకైనా ఈ సైజ్ సరిపోతుంది. కిడ్స్కి అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది, అదే పెద్దవాళ్ళకైతే వెనకాల మనం తాడు పెట్టుకుంటాము, దాన్ని బట్టి మనకు కూడా సెట్ అయిపోతుంది. లుకింగ్ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి, తప్పకుండా ట్రై చేసి నాకు చేశానని కామెంట్ చేయండి. అండ్ గ్లూ పెట్టి స్టిక్ చేసేయండి. ఫెవికాల్ గ్లూ పర్ఫెక్ట్గా స్టిక్ అయిపోతుంది, అసలు మనకి ఊడటం అట్లాంటివి ఏది జరగదు. మీరు ఒకవేళ మేబీ ఊడుతుంది అని అనిపిస్తే ఫెవికాల్ గ్లూ అంటించేసాక మళ్ళీ నీడిల్తో మనం స్టిచ్ చేసేసుకోండి. నార్మల్ సూదికి దారం ఎక్కించేసి వెనకాల స్టిచ్ చేసేసుకోండి. నేను బోత్ సైడ్ స్టిచ్ చేసాక మనకి బ్లౌజెస్కి మనకి వేస్తారు కదా ఉక్సులకి తాళ్ళు, సేమ్ అట్లానే నేను బోత్ సైడ్స్ కూడా తాళ్ళు వేసేసుకున్నాను. ఆ క్లిప్ మిస్ అయింది, బట్ నార్మల్గా మీకు ఎలా తాళ్ళు వేసుకోవచ్చో అలా తాళ్ళు వేసేసుకోండి, లేదా నార్మల్ నీడిల్కి దారం ఎక్కించేసి జస్ట్ బోత్ సైడ్స్ అలాగా తిప్పేస్తున్నా సరిపోతుంది. తాడు కింద అంత పర్ఫెక్ట్గా కూడా అవసరం లేదు, మీకు వచ్చినట్టు నీట్గా చేసేసుకోండి. ఫినిషింగ్ చూసారా, గార్జియస్ ఉంది. పెట్టుకుంటే శారీస్ కానీ ఆఫ్ శారీస్కి కానీ అదిరిపోయింది అంతే. మనం దీంట్లో గోల్డ్ చేసుకోవచ్చు, సిల్వర్ చేసుకోవచ్చు, ట్యూబ్ బిట్స్తో ఏ కలర్ అయినా చేసేసుకోవచ్చు అండి, ఎనీ కలర్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ నెక్లెస్కి యూస్ చేస్తాం కదా థ్రెడ్, బ్యాక్ థ్రెడ్, ఆ థ్రెడ్ యూస్ చేస్తున్నా. మీరు ఏ థ్రెడ్ అయినా యూస్ చేసుకోవచ్చు. అంటే 200లోనే హిప్ బెల్ట్ అనేది తయారైపోతుంది. మీకు నచ్చిందా? పక్కా లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి.